గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు ఎఫెస్సి సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చదవబడిన వాక్యంలో పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరికీ తెలుపుతున్న మాట ఏంటంటే, మనందరి జీవితంలో ఏయో గొడవలు పోరాటాలు ఉంటాయి. ఎవరితో? మన ఇంట్లో కుటుంబస్తులతో అవ్వచ్చు, పక్కింటోళ్ళతో అవ్వచ్చు, ఉద్యోగంలో మన యొక్క కలీగ్స్తో అవ్వచ్చు, ఏ ఒక మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము తెలుసుకుని ఆత్మీయంగా పరిపక్వత చెందిన క్రైస్తవులమైన మనము పోరాటం ఎలా ఉండాలి అంటే, శరీరాలతో కాదు మీరు పోరాడుచున్నది, దురాత్మలతో పోరాడుచున్నారు అని వాక్యంలో చెప్పబడింది. మనం ఏ వ్యక్తితో అయితే పోరాడుతున్నామో, దెబ్బలాటలు అవుతున్నాయో ఆ వ్యక్తిని మనం ద్వేషిస్తాం, ఆ వ్యక్తి మీద కోపాన్ని కలిగి ఉంటాం. కానీ దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారమైతే ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న దురాత్మతో మనం పోరాడడం అనేది చేయగలిగితే మనకి మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే దురాత్మ దేవుని పిల్లలను డైరెక్ట్గా ఏమీ చేయలేక ఇతర మనుషులను ప్రేరేపించి దేవుని పిల్లలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొంతమంది లోకానుసారంగా ఉన్న మనుషుల్ని దురాత్మ ప్రేరేపించి దేవుని బిడ్డలకు కష్టాలు కలుగు చేస్తూ ఉంటుంది. మనమేమనుకుంటాం, వీడు చాలా దుర్మార్గుడు, వీడు నాకు చాలా నష్టపరిచాడని ఆ వ్యక్తిని తిట్టుకుంటూ ఉంటాం. కానీ మనము నిజమైన ఫైట్ ఎవరితో చేయాలి? దురాత్మతో ఫైట్ చేయగలగాలి. ఎలా చేయాలి? ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి. అంతేగాని ఆ వ్యక్తి మీద కోప్పడి ఆ వ్యక్తి మాటకి మనం మాటని, దోషణకి మనం దోషణ చేసి అతడి దెబ్బకి మనం దెబ్బ కొడితే జరిగేది ఏంటంటే, మనం అరుస్తాము, కేకలు వేస్తాము, తిట్టుకుంటాము, లేకపోతే దెబ్బలాడుకుంటాము. ఈ అంతట్లో జరిగే ప్రాసెస్లో మనం కోల్పోయేది ఏంటంటే, దేవుని సన్నిధిని కోల్పోతాం, దేవుని అభిషేకాన్ని కోల్పోతాం, దేవుని శక్తిని కోల్పోతాం. ఎప్పుడైతే దేవుని సన్నిధి మన నోటి నుండి కాని మాటలు మాట్లాడడం, మనము వారితో సమానంగా దెబ్బలాడడం ఇలా చేస్తూ ఉంటామో, దేవుని అభిషేకం మనం కోల్పోతూ ఉంటామో, మనం ఆటోమేటిక్గా ఆ దురాత్మ చేతిలో ఓడిపోతాము, ఆ వ్యక్తి చేతిలోనూ ఓడిపోతాం. అందుకనే యాకోబు భక్తుడు అంటారు 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. మనం సాతానుతో ఫైట్ చేసే ఏకైక విధానం ఏంటంటే, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపిద్దాం. ఎప్పుడైతే మనం మనుషులతో దెబ్బలాడతామో దురాత్మతో ఓడిపోతాం. ఎప్పుడైతే మనుషులతో దెబ్బలాడకుండా మనుషుల్ని ప్రేమిస్తూ సహిస్తూ ఉంటామో ప్రతి దురాత్మ పైన మనకి జయం వస్తుంది. మనం ఒక వ్యక్తిని జయించవచ్చు, దురాత్మ ఏం చేస్తాడు? ఇంకొకటిలో దూరి వాడి ద్వారా శోధిస్తాడు, లేదా ఇంకొకటిలో ద్వారా మనల్ని ఇబ్బంది పెడతాడు, ఇంట్లో ద్వారా ఇబ్బంది పెడతాడు. మనం మనుషులను జయించడం మానేసి దురాత్మలను జయించడం దేవుని శక్తితో ప్రారంభిస్తే దురాత్మ ఏ వ్యక్తి నుండి కూడా మనల్ని శోధించలేడు. దేవుడిని అడుగుదాం, ప్రభువా, ఆత్మ సంబంధమైన పోరాటం చేయటానికి నాకు మనుషులను సహించి దురాత్మలతో పోరాడు శక్తినివి ప్రభువా. ఎందుకంటే చక్కటి మాట అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24, 25, 26 వచనాలు అంటాడు, దైవ సేవకులమైన మనము దేవుని చేత, దేవుని వాక్యము చేత, ఆత్మ చేత బలపడిన మనము ఇతర మనుషులు మన పట్ల కొంచెం దుర్మార్గంగా ప్రవర్తించినా, లేక విపరీతంగా ఆర్గ్యుమెంట్లో దిగినా వారి విషయంలో సహనమే కలిగి ఉండండి. ఇప్పుడు వాడు దురాత్మతో ప్రేరేపింపబడి అలా ప్రవర్తించవచ్చు. రేపన్న రోజున అందులో విడుదల పొందినప్పుడు నీ యొక్క సహనంతో ఆ వ్యక్తిని రక్షించుకుంటావంటారు. చదువుదాం ఆ మాట. 2 తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని
సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఎంత మంచి 3 మాటలు చూడండి. సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను జగడమాడని వాడుగాను మనం ఉండాలి. వాడు జగడమాడతాడు, వాడు కొన్ని మాటలు వదులుతాడు మనల్ని బాధపరచడానికి. కానీ దేవుని యొక్క ఆత్మతో బలపడిన వారమైన మనము ఓర్చుకోవడం సహించడం కలిగి ఉండాలి. ఏంటి లాభమట? వాడు ఇప్పుడు సాతాను ఉరిలో ఉన్నాడు. రేపన్న రోజున దేవుడు ఒకవేళ వాడికి మారు మనసు ఇస్తాడు. ఆ మారు మనసు ఇచ్చినప్పుడు మరలా వాడు నీ దగ్గరికి రావాలి అంటే ఇప్పుడు వాడితో నీవు సత్య సమాధానకరమైనటువంటి ఓర్పు సహన సాత్వికంతో అదే స్నేహం, అదే ప్రేమ, అదే పేషెన్స్తో నువ్వు సమాధానంతో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తే వాడు మారు మనసు వచ్చినప్పుడు మరలా నీ దగ్గర చాలా హంబుల్గా నేర్చుకుంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము ఎదుటివాడి దూషణకు దూషణ, దెబ్బకు దెబ్బ, వైలెంట్గా ఉంటే మనము వైలెంట్గా హింసాత్మకంగా మారిపోకుండా మనం పోరాడుతున్న శరీరాలతో కాదు. అవర్ బ్యాటిల్ ఈజ్ బియాండ్ పీపుల్. మనుషులను ప్రేరేపిస్తున్న దురాత్మలతో పోరాడాలి కనుక మనుషులతో పోరాడినప్పుడల్లా దురాత్మల చేతిలో మనం ఓడిపోతున్నాం. మనుషులను సహించి వారిని ప్రేమిస్తూ వారిని క్షమిస్తూ ఉంటే దురాత్మలు మనం చూసి భయపడిపోయి పారిపోతాయి. ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుని ఆత్మతో సాత్వికంతో పోరాడదాం. ఆత్మ సంబంధమైన పోరాటం చేద్దాం. దేవుడు శరీరులపైన ఆత్మలపైన కూడా మనకు జయమిచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. మా పోరాటాలు ప్రభువా మనుషులతో పోరాడకుండా వారిని ప్రేరేపిస్తున్న దురాత్మలతో నీ ఆత్మ సంబంధమైన పోరాటం చేసి మనుషుల విషయంలో ఓర్పు సహనము కలిగి ఇప్పుడు కాకపోతే రేపన్నా వారిని నీ కొరకు జయించే నీ అభిషేకముతో మమ్మల్ని నడిపించమని, ఓర్పు సాధువు గుణము నాయన కీడును సహించే శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే. రేపు ఉదయం 9 గంటల నుండి నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభలు ప్రారంభమవుతున్నాయి. రేపు మార్నింగ్ 9 o'clock నుండి 1 గంట వరకు 9 to 1. అలాగే సాయంకాలం 6 గంటల నుండి 10 గంటల వరకు రాజమండ్రి జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ చర్చ్ గ్రౌండ్స్లో జరగబోతున్నాయి. అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన ద్వారా ఉదయం 4 గంటల ఆరాధన ద్వారా నిజముగా మన జీవితాలు దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని శాంతిని పొందుకోవాలి, దేవుని రాజ్యం విస్తరింపబడాలి. ప్రార్థనాపూర్వకంగా మీటింగ్స్లో పాల్గొని దీవింపబడదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ వెరీ బ్లెస్సెడ్ డే.